32 నుండి 35 किं नो राज्येन गोविंद किं भोगैर्जीवितेन वा येषामर्थे कांक्षितं नो राज्यं भोगाः सुखानि च त इमे 5 वसतिता युद्धे प्राणां त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्रास्ततेव च पितामहाः मातुलाः स्वसुराः पौत्राः स्यालाः सम्बन्धिनस्तथा एतान्न हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतोः किं नु महीकृते निहत्य धार्तराष्ट्रान्न का प्रीतिः स्याज्जनार्दन ఓ గోవింద మేమెవరి కొరకు రాజ్యమును సుఖమును చివరకు జీవనమును సైతము కోరుచున్నామో వారందరూ ఈ యుద్ధరంగమున నిలిచియుండగా ఆ రాజ్యాదుల వలన మాకు కలుగు ప్రయోజనమేమి? ఓ మధుసూదన, ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, ఇతర బంధువులందరూ తమ ఆస్తులను మరియు ప్రాణములను విడిచిపెట్టుటకు సంసిద్ధులై నా ఎదుట నిలబడి నన్ను చంపగోరినను నేనెందులకు వారిని చంపగోరవలను? ఓ జనార్దన, ఈ ధరిత్రి విషయమటుంచి ముల్లోకములను పొందినను నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధముగా లేను. ధృతరాష్ట్రుని తనయులను వధించుట వలన మేమెట్టి ఆనందమును పొందగలము? భాష్యము: గోవులకు మరియు ఇంద్రియములకు శ్రీకృష్ణుడు ఆనందధ్యేయమైన కారణమున అతనిని అర్జునుడు ఇచ్చట గోవిందా యని సంబోధించినాడు. ఈ ప్రత్యేక పదప్రయోగము ద్వారా అర్జునుడు ఏది తనను ఆనందపరచగలదో శ్రీకృష్ణుడు ఎరుగవలెనని సూచించుచున్నాడు. కాని మన ఇంద్రియ తృప్తి కొరకై గోవిందుడు నిర్దేశింపబడలేదు. అయినప్పటికీ ఆ గోవిందుని తృప్తిపరచుటకు యత్నించినచో అప్రయత్నముగా మనము కూడా తృప్తి నొందగలము. ప్రతి ఒక్కరూ తమ ఇంద్రియములను తృప్తిపరచవలెననియే వాంఛింతురు మరియు అట్టి ఆనందమును భగవానుడు ఒసగవలెననియూ కోరుదురు. కాని భగవానుడు జీవులు ఎంతవరకు అర్హులో అంతవరకే వారికి ఇంద్రియ భోగము నొసగునుగాని వారు కోరినంత కాదు. కాని మనుజుడు అట్లుగాక భిన్న మార్గమును చేపట్టినప్పుడు, అనగా తన ఇంద్రియముల తృప్తిని కొరకుండ గోవిందుని ప్రియము కొరకే యత్నించినప్పుడు అతని కరుణచే సమస్త కోరికలను పూర్ణము చేసుకొనగలడు. తన జాతి మరియు కుటుంబ సభ్యుల ఎడ అర్జునుడు కనబరచిన ప్రగాఢ అనురాగమునకు వారి ఎడ అతనికి గల సహజకరుణయే కొంత కారణమై ఉన్నది. కనుకనే అతడు యుద్ధమునకు సిద్ధపడలేదు. సాధారణముగా ప్రతి ఒక్కరూ తమ ధన సంపత్తులను బంధు మిత్రులకు ప్రదర్శింపవలెనని తలతురు. బంధుమిత్రులందరూ యుద్ధమున మరణింతురు. కావున యుద్ధ విజయము తదుపరి తన సంపదను వారితో కలిసి పంచుకునజాలనని అర్జునుడు భీతి చెందెను. లౌకిక జీవనము నందలి భావములు ఈ విధముగానే ఉండును. కాని ఆధ్యాత్మిక జీవనము దీనికి భిన్నమైనట్టిది. భక్తుడు సదా భగవానుని కోరికలను పూర్ణము చేయవలెననియే కోరును. కనుక ఆ దేవదేవుని సేవ కొరకు అతడు అంగీకరించినచో అన్ని విధములైన సంపదలను స్వీకరించును. భగవానుడు అంగీకరింపనిచో ఆ భక్తుడు చిల్లిగవ్వనైనను తాకరాదు. అర్జునుడు తన బంధువులను చంపగోరలేదు. వారిని చంపవలసియే వచ్చినచో కృష్ణుడే స్వయముగా వారిని సంహరింపవలెనని అతడు కోరెను. యుద్ధరంగమునకు అరుదెంచక పూర్వమే శ్రీకృష్ణుడు వారిని సంహరించియుండెననియూ మరియు తాను కేవలము శ్రీకృష్ణునికి పనిముట్టుగా కావలసియున్నదనియూ ఈ క్షణమున అర్జునుడు తెలియకున్నాడు. ఈ సత్యము రాబోవు అధ్యాయములలో తెలుపబడినది. భగవానుని సహజ భక్తుడైన కారణమున అర్జునుడు తన దుష్టజ్ఞాతుల ఎడ మరియు సోదరుల ఎడ ప్రతిక్రియ చేయగోరలేదు. కాని వారిని వధింపవలెననుట శ్రీకృష్ణుని సంకల్పమై ఉండెను. భగవద్భక్తుడెన్నడునూ దుష్టుని ఎడ ప్రతీకారము చేయడు. కాని భక్తుల ఎడ దుష్టులు కావించు తప్పిదమును మాత్రము భగవానుడు సహింపడు. భగవానుడు తన విషయమున ఎవరినైనను క్షమింపగలడుగాని భక్తులకు హాని గూర్చిన వానిని మాత్రము క్షమింపడు. కనుకనే అర్జునుడు క్షమింపగోరినను దుష్టులను దునుమాడుటకే శ్రీకృష్ణ భగవానుడు నిశ్చయుడై ఉండెను. 36 పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయన తస్మాన్నార్షా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హీ కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. ఇట్టి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించును. కావున ధృతరాష్ట్రుని తనయులను మరియు మా స్నేహితులను సంహరించుట మాకు ఉచితము కాదు. లక్ష్మీపతివైన ఓ శ్రీకృష్ణ, స్వజనమును చంపుట వలన మాకు కలుగు లాభమేమి? ఆ కార్యముచే మేమెట్లు సుఖమును పొందగలము? భాష్యము: వేదనిర్దేశముననుసరించి 6 రకముల దుర్మార్గులు కలరు.
వారే 1. విషము పెట్టువాడు 2. ఇంటికి నిప్పు పెట్టువాడు 3. మారణాయుధములతో దాడి చేయువాడు 4. ఇతరుల ధనమును దోచెడివాడు 5. ఇతరుల స్థలము నాక్రమించెడివాడు 6. పరుల భార్యను చెరపట్టెడివాడు. అట్టి దుర్మార్గులను శీఘ్రమే సంహరింపవలెను. వారి సంహారముచే ఎట్టి పాపము కలుగదు. అట్టి దుర్మార్గుల వధ సామాన్య వ్యక్తికైనను సరియైన కార్యమే. కాని అర్జునుడు సామాన్య వ్యక్తి కాదు. సాధుస్వభావమును కలిగియున్న కారణమున వారి ఎడ అతడు సాధుస్వభావమున వర్తించదలచెను. అయినను అటువంటి సాధువర్తనము క్షత్రియునకు సంబంధించినది కాదు. రాజ్యమును పాలించు బాధ్యతాయుతుడైన రాజు సాధుస్వభావమును కలిగియుండవలెను గాని పిరికివాడై ఉండకూడదు. ఉదాహరణమునకు శ్రీరామచంద్రుడు సాధుస్వభావమును కలిగియుండెను. కనుకనే నేటికిని జనులు రామరాజ్యమున వసింపవలెనని తహతహలాడుచున్నారు. శ్రీరాముడు ఎన్నడూనూ పిరికితనమును ప్రదర్శింపలేదు. సీతాదేవిని అపహరించి రావణుడు రాముని ఎడ దుర్మార్గతను ప్రదర్శించెను. అప్పుడు శ్రీరాముడు ప్రపంచ చరిత్రలో అసమానమైన విధముగా అతనికి గుణపాఠము చెప్పెను. కాని అర్జునుని విషయమున దుర్మార్గముగా ప్రవర్తించిన వారు అతని తాత, గురువు, స్నేహితులు, బంధువులు, పుత్రులు, మనుమలు మొదలైన అతని బంధువర్గము వారే. కనుకనే సాధారణ దుర్మార్గుల ఎడ చూపవలసినటువంటి తీవ్ర చర్యను తాను వారి ఎడ తీసుకొనరాదని అర్జునుడు భావించెను. అదియునుగాక సాధువులైన వారు క్షమాగుణమును కలిగియుండవలెనని తెలియజేయబడుచున్నది. సాధువులైన వారికి అట్టి నిర్దేశములు రాజకీయ అత్యవసర పరిస్థితుల కన్నను అత్యంత ముఖ్యమైనవి. స్వజనమును రాజకీయ కారణములచే చంపుటకు బదులు వారిని ధర్మము మరియు సాధువర్తనముల దృష్ట్యా క్షమించుటయే ఉత్తమమని అర్జునుడు భావించెను. కనుకనే అశాశ్వతమైన దేహ సౌఖ్యము కొరకు అట్టి సంహారము లాభదాయకము కాదని అతడు తలచెను. అట్టి కార్యము ద్వారా లభించు రాజ్యము మరియు సౌఖ్యము శాశ్వతము కానప్పుడు తాను తన జీవితమును మరియు నిత్యమైన ముక్తిని స్వజన సంహారము ద్వారా ఏల పణముగా పెట్టవలెను? అర్జునుడు శ్రీకృష్ణుని ఇచ్చట మాధవ ఎని సంబోధించుట యందు ఒక ప్రాముఖ్యము కలదు. అంత్యమున అశుభమునే కలుగజేయు కార్యమునందు తనను శ్రీకృష్ణుడు లక్ష్మీదేవి భర్తగా నియుక్తుని చేయరాదని అర్జునుడు ఆ దేవదేవునికి తెలియజేయగోరెను. అయినను వాస్తవమునకు శ్రీకృష్ణ భగవానుడు ఎవ్వరికిని అశుభములను కలుగజేయడు. అట్టి ఎడా తన భక్తులకు అట్టి పరిస్థితులను కలిగించడని వేరుగా తెలుపనవసరము లేదు. 37 నుండి 38 యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః కులక్షేకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభ్యః పాపాదస్మాన్నివర్తితుం కులక్షేకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. ఓ జనార్దన, లోభపూర్ణ చిత్తము కలిగిన వీరందరును కులసంహారమునందుగాని బంధువులతో కలహమునందుగాని దోషమును గాంచకున్నను వంశనాశనము నందు దోషమును గాంచగలిగిన మేమెందులకు ఇట్టి పాపకార్యమునందు నియుక్తులము కావలెను? భాష్యము: ప్రతిపక్షమువారు ఆహ్వానించినప్పుడు క్షత్రియుడైనవాడు యుద్ధము చేయుటకుగాని జూదమాడుటకుగాని నిరాకరింపరాదు. కావున అట్టి నియమముననుసరించి అర్జునుడు యుద్ధము నానరించుటకు నిరాకరింపరాదు. దుర్యోధనుని పక్షము వారిచే అతడు యుద్ధమునకు ఆహ్వానింపబడుటయే అందులకు కారణము. కాని అట్టి యుద్ధపంతపు ప్రభావములను ప్రతిపక్షమువారు చూడజాలకున్నారని అతడు భావించెను. కాని అతడు ఆ దుష్ట ప్రభావములను గాంచగలిగినందున ప్రతిపక్షమువారి పంతమును అంగీకరింపలేకపోయెను. ఫలితము శుభకరమైనచో నియమమును ఖచ్చితముగా పాటింపవచ్చును. కాని ఫలితము విరుద్ధముగా నున్నప్పుడు ఎవ్వరునూ దానికి కట్టుబడజాలరు. ఈ విధమైన మంచి చెడ్డలను ఆలోచించియే అర్జునుడు యుద్ధము చేయరాదని నిశ్చయించుకునెను. 39 కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మేనష్టే కులం కృత్స్నమధర్మోభిభవత్యుత. కులక్షేము వలన శాశ్వతమైన వంశాచారము నశించిపోవును. ఆ విధముగా వంశమున మిగిలినవారు అధర్మవర్తనులగుదురు. భాష్యము: వంశమునందలి వారు సక్రమముగా వృద్ధి నొంది ఆధ్యాత్మిక విలువలను సంతరించుకునుటకై సహాయపడుటకు పలు ధర్మనియమములు వర్ణాశ్రమ పద్ధతి యందు కలవు. జన్మ మొదలుగా మృత్యువు వరకు గల అట్టి అనేక శుద్ధికర్మలకు వంశంలోని పెద్దలు బాధ్యతను వహింతురు.
కాని ఆ పెద్దల మరణము పిమ్మట అట్టి వంశాచారములు నిలిచిపోయి మిగిలిన వంశమువారు అధర్మమగు అలవాట్లను వృద్ధి చేసుకొను అవకాశము కలదు. తద్వారా ఆధ్యాత్మిక ముక్తికి వారు అవకాశమును కోల్పోగలరు. కనుకనే ఏ ప్రయోజనము కొరకైనను వంశ పెద్దలను వధింపరాదు. 40 అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రీయః స్త్రీషు దుష్టాసు వార్షియ జాయతే వర్ణసంకరః. ఓ కృష్ణ, వంశము నందు అధర్మము ప్రబలమగుట వలన కులస్త్రీలు చెడిపోవుదురు. ఓ వృష్టివంశ సంజాతుడా, అట్టి కులస్త్రీ పతనము వలన అవాంఛనీయ సంతానము వృద్ధి నొందును. భాష్యము: జీవితమునందలి శాంతికి, అభివృద్ధికి, ఆధ్యాత్మికోన్నతికి మానవ సంఘము నందలి సత్ప్రవర్తన కలిగిన జనులే మూలాధారము. దేశము మరియు జాతి యొక్క ఆధ్యాత్మిక పురోగతి కొరకు సంఘమునందు సత్ప్రవర్తన కలిగిన జనులు నెలకొనియుండు రీతిలో వర్ణాశ్రమధర్మములు ఏర్పాటు చేయబడినవి. అటువంటి జనబాహుళ్యము స్త్రీల ధర్మవర్తనము మరియు పాతివ్రత్యము పైననే ఆధారపడియుండును. బాలురు సులభముగా తప్పుదారి పట్టుటకు అవకాశమున్న రీతిగనే స్త్రీలు సైతము పతనమగుటకు అవకాశము కలదు. కనుకనే పిల్లలకు మరియు స్త్రీలకు కుటుంబ పెద్దల రక్షణము అవసరము. వివిధ ధర్మాచారములందు నియుక్తులగుట ద్వారా స్త్రీలు పెడదారి పట్టకుందురు. చాణక్య పండితుని అభిప్రాయము ప్రకారము స్త్రీలు సాధారణముగా తెలివి కలవారు కానందున నమ్మకముంచదగినవారు కారు. కనుకనే ధర్మకార్యములకు సంబంధించిన వంశాచారములు వారికి సదా వ్యాపకమును కలిగించవలెను. ఆ విధముగా వారి పాతివ్రత్యము మరియు భక్తి వర్ణాశ్రమ పద్ధతిని పాటించుటకు యోగ్యత కలిగిన సత్ప్రజకు జన్మనొసగగలదు. అట్టి వర్ణాశ్రమ ధర్మము విఫలమైనప్పుడు స్త్రీలు సహజముగా కట్టుబాటు విడిచి పురుషులతో విచ్చలవిడిగా కలియుదురు. ఆ విధముగా అవాంఛిత జనబాహుళ్యమును వృద్ధి చేయుచు జారత్వము ప్రబలమగును. బాధ్యతారహితులైన పురుషులు కొందరు అటువంటి జారత్వమునే సంఘమున ప్రోత్సహించుచుందురు. అంతట సంఘమున అవాంఛిత సంతానము పెచ్చు పెరిగి యుద్ధములకు మరియు అశాంతికి దారితీయును. 41 సంకరో నరకాయవ కుల్ఘ్నానాం కులస్య చ పతంతి పితరో హేషాంలుప్త పిండోదక క్రియ. అవాంఛిత సంతానము వృద్ధియగుట వలన కుటుంబమువారు మరియు కుటుంబ ఆచారమును నష్టపరచినవారు ఇరువురికిని నరకము సంప్రాప్తించును. పిండోదక క్రియలు సంపూర్ణముగా ఆపివేయబడుటచే అట్టి అధర్మ కుటుంబములకు చెందిన పితరులు పతనము నొందుదురు. భాష్యము: కర్మకాండ విధుల ప్రకారము వంశపితరులకు నియమానుసారముగా పిండోదకములు అర్పించవలసిన అవసరమున్నది. అట్టి అర్పణము విష్ణువు యొక్క అర్చనము ద్వారా చక్కగా ఒనరింపబడగలదు. ఏలైన విష్ణువునకు అర్పించిన ఆహారమును భుజించుట ఎనడి కార్యము మనుజుని అన్ని రకములైన పాపముల నుండి ముక్తుని చేయగలదు. కొన్ని మార్లు వంశపితరులు పలువిధములైన పాపకర్మ ఫలముల కారణమున తపించుచుండవచ్చును. ఇంకొన్ని మార్లు వారికి స్థూలదేహము సైతము లభింపక పిశాచములుగా సూక్ష్మదేహమునందే బలవంతముగా నిలువవలసివచ్చును. కాని వంశీయులచే భగవత్ప్రసాదము ఆ పితరులకు అర్పింపబడినప్పుడు వారు పిశాచరూపముల నుండి మరియు ఇతర దుర్భర జీవనస్థితుల నుండి విడుదలను పొందగలరు. పితరులకు ఒనర్చబడెడి అట్టి సహాయము వాస్తవమునకు ఒక వంశాచారము. భక్తియుత జీవనము నందు నిలువనివాడు అటువంటి కర్మకాండను తప్పక ఉనరింపవలెను. కాని భక్తియుత జీవనమునందు నిలిచినవాడు అట్టి కర్మలను ఉనరింపవలసిన అవసరము లేదు. కేవలము భక్తియుక్త సేవను నిర్వహించుట ద్వారా మనుజుడు లక్షలాది పితృదేవతలనైనను సర్వవిధములైన దుర్భకముల నుండి ముక్తులను చేయగలడు. 42 వంశాచారమును నశింపజేసి దుష్ట సంతానమునకు కారణమగు వారి పాపకర్మల వలన కులధర్మములు మరియు జాతి ధర్మములు నాశనమగును. భాష్యము: మానవుడు తన చరమలక్ష్యమైన ముక్తిని బడయురీతిలో మానవ సంఘపు 4 వర్ణముల వారి కర్మలు కుటుంబ సంక్షేమ కార్యములతో సహా నిర్ణయింపబడినవి. అవి సనాతన ధర్మము లేదా వర్ణాశ్రమ ధర్మముచే నిర్దేశింపబడినవి. కనుకనే బాధ్యతారహితులైన నాయకులచే సనాతన ధర్మ విధానము విచ్ఛిన్నము గావింపబడినప్పుడు సంఘములో అయోమయ స్థితి ఏర్పడును. తత్ఫలితముగా జనులు తమ జీవిత లక్ష్యమైన విష్ణువును మరచిపోవుదురు. అటువంటి నాయకులు అంధులుగా పిలువబడుదురు. వారిని అనుసరించు జనులు నిక్కముగా అయోమయ స్థితిన పడగలరు. 43 ఉత్సన్నకుల ధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుసుశ్రుమ. ఓ కృష్ణ, జనార్దన,
కులధర్మములను నాశనము చేయువారు శాశ్వతముగా నరకవాసము చేయుదురని గురుశిష్య పరంపరానుగతముగా నేను వినియుంటిని. భాష్యము. అర్జునుడు ఇచ్చట తన వాదమునకు స్వానుభవమునుగాక ప్రామాణికుల ద్వారా వినియున్న విషయమును ఆధారము చేసుకొనెను. వాస్తవ జ్ఞానమును స్వీకరించుటకు అదియే సరియైన మార్గము. జ్ఞానమునందు ఇదివరకే స్థితుడైనట్టి సరియైన వ్యక్తి యొక్క సహాయము లేనిదే ఎవ్వరనూ వాస్తవ జ్ఞానపు ముఖ్యాంశమును అవగతము చేసుకొనలేరు. మరణమునకు పూర్వమే స్వీయ పాపకర్మలకు ప్రాయశ్చిత్తమును చేసుకునడి ఒక విధానము వర్ణాశ్రమ పద్ధతి యందు కలదు. సదా పాపకర్మల యందే నియుక్తులైన వారు ప్రాయశ్చిత్తముగా పిలువబడు ఆ విధానమును తప్పక అనుసరింపవలెను. ఆ విధముగా చేయని ఎడల పాపకర్మల ఫలితముగా వారు దుర్భర జీవనమునకై నరకలోకములకు ఏగవలసివచ్చును. 44 అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. భాష్యము. స్వార్థపూరిత భావములతో ప్రేరేపింపబడి మనుజుడు కొన్నిమార్లు స్వంత సోదరుడు, తండ్రి లేదా తల్లిని కూడా వధించుట వంటి పాపకార్యమునకు ఒడిగట్టును. ప్రపంచ చరిత్రలో అట్టి సంఘటనలు పలుగలవు. కాని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని భక్తుడైనందున నీతి నియమములను గూర్చిన పూర్తి ఎరుక కలిగి అట్టి కార్యములు జరుగుకుండునట్లుగా గాంచెను. 45 యది మామ ప్రతీకారం శస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్ర రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్. నిరాయుధుడను మరియు ప్రతీకారము చేయనివాడను అగు నన్ను శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు రణరంగమునందు వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు. భాష్యము. క్షత్రియ యుద్ధనియమముననుసరించి నిరాయుధుడైన వానిని మరియు యుద్ధమును చేయగోరని శత్రువును ఎదుర్కొనరాదు. అది నియమము. అటువంటి పరిస్థితిలో శత్రువులు దాడి చేసినప్పటికిని తాను మాత్రము యుద్ధము చేయబోనని అర్జునుడు నిర్ణయించుకునినాడు. ప్రతిపక్షము వారు ఎంత సమరోత్సాహముతోనున్నారో అతడు పట్టించుకొనలేదు. శ్రీకృష్ణ భగవానుని ఘనభక్తుడైన కారణమున కలిగినట్టి మృదుహృదయమే ఆ లక్షణములకు కారణమై యున్నది. 46 ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోకసంవిఘ్నమానస. సంజయుడు పలికెను. రణరంగమునందు అర్జునుడు ఆ విధముగా పలికి ధనుర్బాణములను పడవేసి దుఃఖముచే కల్లోలితమైన మనస్సు కలవాడై రథమునందు కూర్చుండిపోయెను. భాష్యము. శత్రు సైన్యము నందలి పరిస్థితిని పరిశీలించినప్పుడు అర్జునుడు రథమునందు నిలబడియే యుండెను. కాని పిదప అతడు శోకముచే మిగులనొచ్చి ధనుర్బాణములను పడవైచి రథమునందు తిరిగి కూర్చుండిపోయెను. అటువంటి దయ మరియు ముదుహృదయము కలిగి శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ యందు నిలిచిన మనుజుడే ఆత్మజ్ఞానమును స్వీకరించుటకు అర్హుడై ఉన్నాడు. శ్రీమద్భగవద్గీత యందలి కురుక్షేత్రరణరంగమున సైనిక పరిశీలనము అను ప్రథమాధ్యాయమునకు భక్తివేదాంత భాష్యము సమాప్తము.